హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఆల్రెడీ ఒకటి టెలిగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశా. దాని గురించి ఎలా మింట్ చేయాలని చెప్పి మళ్ళీ డౌట్ ట్రై చేస్తున్నారు. చిన్న చిన్న టాస్కులు చేసేసుకోండి అండి. అది క్రియేట్ అక్కడ క్లియర్గా ఇచ్చింది టెలిగ్రామ్ అకౌంట్లో. కాయిన్ బేస్ వ్యాలెట్ని క్రియేట్ చేసుకోండి, లేదంటే ఇంపోర్ట్ చేసుకోండి. ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ని ఓపెన్ సీ మార్కెట్లో అది మింట్ చేయాలి. అది దానికి కూడా చిన్న చిన్న వాటికి వీడియోస్ చేయడం కష్టం అవుతూ ఉంటుంది. సో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నేను 1 by 1, ఏదైనా డిఫికల్టీగా ఉంటే నేను 1 by 1 స్టెప్స్ వీడియోస్ చేస్తూనే ఉన్నాను. సో అది కూడా చెప్తాను ఇంకెందుకు ఈ ప్రాసెస్ అని చెప్పేసి. ఇక్కడ మీరు కాయిన్ బేస్ వ్యాలెట్ లింక్ ఇచ్చాను కదా, ఆ కాయిన్ బేస్ వ్యాలెట్ లింక్లో ఇక్కడ పోగానే మీరు క్రియేట్ వ్యాలెట్ ఆర్ ఇంపోర్ట్ వ్యాలెట్ ఉంటుంది. నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ కన్ఫామ్ ఈ సెక్యూరిటీ వ్యాలెట్స్లో ఇంపోర్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మనం ఇక్కడ ఒక క్రియేట్ వ్యాలెట్ ఇక్కడ ఒకటి చేసి మళ్ళీ మెటామాస్క్ వ్యాలెట్ ఇంకొకటి క్రియేట్ చేసి దాంట్లో కొన్ని టాస్కులు చేసి దీంట్లో కొన్ని టాస్కులు చేస్తే మనం ఏదైనా ఎయిర్ డ్రాప్ వస్తే ఎలిజిబుల్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే చూడండి, బేస్ దీంట్లో కూడా చాలా మింట్స్ ఉన్నాయి. ఆ మింట్స్ చేసుకునే దానికి మనకి పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఒక వ్యాలెట్ పెట్టి అక్కడ మెటామాస్క్ ఒకటి వ్యాలెట్ పెడితే అది వేరే పాయింట్స్ అవుతాయి, ఇవి వేరే పాయింట్స్ అవుతాయి. మనకి రెండు కంబైన్డ్ కావాలంటే సెక్యూరిటీ ఉన్న వ్యాలెట్స్ అయితే ఇంపోర్ట్ చేసేసుకోండి. జస్ట్ లైక్ ఇది జెరియన్ వ్యాలెట్ ఈరోజు చెప్పాను అదొకటి, కానీ ఇది కాయిన్ బేస్ వ్యాలెట్ ఇంపోర్ట్ చేసుకోండి. సో నేనైతే మెటామాస్క్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ గ్లోబ్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేనేదైతే ఓపెన్ సి లింక్ ఇచ్చానో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా చూడండి, పేస్ట్ చేయండి. చేసిన తర్వాత మీ బేస్ నెట్వర్క్ మీద కంపల్సరీగా కొంత అమౌంట్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే స్మాల్ గ్యాస్ ఫీజ్ అయితే పడుతుంది. ఇక్కడికి రాగానే లాగిన్ విత్ యువర్ వ్యాలెట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ ఉంది కదా, సో ఇక్కడ కాయిన్ బేస్ వ్యాలెట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సైన్ ఇన్ చేసేసేయండి. సో ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది, మీ వ్యాలెట్ ఇక్కడ చూపిస్తుంది. మనకి ఇది కాదు, ఇక్కడ మనకి మింట్ కావాలా. ఇక్కడికి వచ్చేస్తే మీరు ఇది ఇక్కడ మింట్ ఈ యాప్ చూపిస్తుంది. ఇది మనం మింట్ చేయాలన్నమాట. ఇక్కడ మింట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం క్రిప్టో పేమెంట్ మెథడ్ ఏమవుతుందో క్రిప్టో మీద ఏమవుతుంది, కంప్లీట్ పర్చేస్ మీద క్లిక్ చేయండి. సో కంప్లీట్ ట్రాన్సాక్షన్ వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేసేసేయండి. ఇక్కడ నెట్వర్క్ ఫీజ్ వచ్చి 0.02 USDT, బేస్ ETH కాదు, USDT. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేయండి. మీ ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ చేసుకోండి, పాస్వర్డ్ అటువంటి ప్రాబ్లం ఉండదు. సో మింట్ యువర్ అప్రూవ్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ మింట్ అయిపోతుంది. మింట్ ప్రాసెస్ అవుతుంది కదా, అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ కలెక్షన్ చూపిస్తుంది. ఇవేం అవసరం లేదు. ఇక్కడ హోమ్ పేజ్కి రండి. హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఒక లింక్ ఇచ్చాను కదా, వ్యాలెట్ కాయిన్ బేస్ హోమ్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసి సెర్చ్ చేయండి. అది మింట్ అయిపోయిన తర్వాత ఇది ఇక్కడికి రండి. వచ్చిన తర్వాత మనం పాయింట్స్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి. మీరు పాయింట్స్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు కూడా మీరు కొంచెం మింట్ చేసేటప్పుడు, మింట్ ఎన్ఎఫ్టీ అప్పుడు మనకు 1000 పాయింట్స్ వస్తాయి. తర్వాత 100 పాయింట్స్ అనేవి చూపిస్తారు. అది కూడా ఒక డౌట్ రైజ్ చేశారు, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ డిస్మిస్ చేసేసింది. రాగానే మీరు ఇక్కడ ఇది చూపిస్తుంది కదా, ఇక్కడ కనెక్ట్ వాలెట్ కన్ఫర్మ్ అని చూపిస్తుంది. కన్ఫర్మ్ చేసేసేయండి. ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా చూడకుండా డౌట్ రైజ్ చేయబోకండి. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ మింట్ చేసాం. మింట్ ప్లస్ 1000 పాయింట్స్ అని చెప్పి ఇక్కడ మీకు వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఈ 100 పాయింట్స్ని చూసి 100 పాయింట్స్ అని దాన్ని కూడా డౌట్ రైజ్ చేశారు.
అటువంటి మొత్తం క్లియర్‌గా చదవండండి అక్కడ. చదివిన తర్వాత డౌట్ రైజ్ చేయండి. మీరు ఏం లేకుండా జస్ట్ ఇక్కడ చూడండి మింట్ 1000 పాయింట్స్ అని చెప్పి నేను ఇస్తా. మింట్ అయిపోతది. ఇక్కడ చూడండి కంగ్రాట్స్ యూ గాట్ 1000 పాయింట్స్ ఆఫ్ దిస్ ఛాలెంజ్ అని చెప్పి వచ్చింది. అటువంటి ఈ చూపించేసి ఇప్పుడు చూడండి మొత్తం టోటల్ ఎంత అండి 1100 పాయింట్స్ వచ్చింది. ర్యాంక్ చూపిస్తుంది. సో 1000 పాయింట్స్ అయితే కంపల్సరీగా వస్తే ఈ 100 పాయింట్స్ని చూసి మాకు 100 వచ్చిందని దాన్ని కూడా డౌట్ రైజ్ చేశారు. సో చిన్న చిన్నవి మొత్తం క్లియర్గా మీరు ఏ సైట్కి వెళ్ళినా కానీ ఇదే కాదు వేరే సైట్కి దేనికి వెళ్ళినా కానీ క్లియర్గా చదవండి. ఏది చేస్తున్నారు 1 బై 1 ఏమేంటి స్టెప్పులు చేస్తాం దానికి ఏముంది ఇక్కడ క్లియర్గా ఇచ్చిన తర్వాత కూడా డౌట్ ట్రై చేయబడిన డౌట్స్. సో ఈ విధంగా మీరు మింట్ చేసుకోండి. మీకు ఈ విధంగా చేసుకోవడం వల్ల మెటామాస్క్ని ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే బేస్ నెట్వర్క్ కానీ వచ్చిందంటే మీరు మంచి బెనిఫిట్ అయితే పొందుతారు. ఒకే ఇంపోర్ట్ చేసుకోండి. దాంట్లో ఏమైనా ట్రాన్సాక్షన్ వస్తే టెస్ట్ నెట్ చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా చేయండి. దీంట్లో ఇంకోటి ఇక్కడ మీరు వచ్చేస్తే మీరు ఇక్కడ చూడండి ఇంకా వేరు కూడా ఉన్నాయి. మింటూ 1000 పాయింట్స్ ఇవన్నీ ట్రైనింగ్ ఉన్నాయి. ఇక్కడ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కాకుండా నేను ఇంకోటి చూశాను Q3 అని చెప్పేసి అది కూడా చూపిస్తాను.